బీహార్ రాష్ట్ర మంత్రివర్గంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక సంచలనం సృష్టిస్తోంది. కేబినెట్లోని దాదాపు సగం మంది మంత్రులపైన క్రిమినల్ కేసులున్నాయని, దాదాపు అందరూ కోటీశ్వరులేనని ఈ నివేదిక తేల్చి చెప్పింది. 2025 బీహార్ అసెంబ్లీకి సంబంధించి మొత్తం 24 మంది మంత్రుల ఎన్నికల అఫిడవిట్లు విశ్లేషించి ఏడీఆర్ ఈ వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 24 మంది మంత్రుల్లో 11 మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. వీరిలో 9 మందిపై అల్లర్లు, ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, మోసం, ఫోర్జరీ, తీవ్రంగా గాయపరచడం, ఎన్నికల నేరాలు వంటి తీవ్రమైన అభియోగాలున్నాయి. ఈ ఆరోపణలు పార్టీలకు అతీతంగా ఉండడం గమనార్హం. బీజేపీకి చెందిన 6, జేడీయూ నుంచి 2, ఎల్జీపీ నుంచి 2, హిందుస్థానీ అవామీ మోర్చా సెక్యులర్ పార్టీకి సంబంధించి ఏకైక మంత్రి అయిన కేసులున్నట్లు ఏడీఆర్ పేర్కొంది. అయితే ఏ కేసులోనూ ఇప్పటి వరకు వీరికి శిక్ష పడలేదని స్పష్టం చేసింది. ఆర్థిక వివరాల విషయానికి వస్తే బీహార్ కేబినెట్ ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. 24 మంది మంత్రుల్లో 21 మంది కోటీశ్వరులే. మంత్రుల సగటు ఆస్తి విలువ సుమారు 5.32 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు వారి అఫిడవిట్లలో ప్రకటించారు. ఈ నివేదికతో బీహార్ రాజకీయాల్లో మంత్రుల నేపథ్యంపై మరోసారి చర్చ మొదలైంది. బీజేపీకి చెందిన మంత్రి రామ్ నిషాద్ 31.86 కోట్లతో సంపన్న మంత్రిగా రికార్డులకు ఎక్కగా, ఎల్జేపీకి చెందిన సంజయ్ కుమార్ 22.3 కోట్లతో అతి తక్కువ సంపద కలిగిన మంత్రిగా ఉన్నారు. 15 మంది మంత్రులకు అప్పులుండగా విజయ్ కుమార్ సిన్హాకు అత్యధికంగా 82.33 లక్షల అప్పులున్నాయి.